మార్గం భగవంతుడే నడిపిస్తాడు. మనకేమున్నది, మనం చేసే పని కాదు. దూరమైనా దగ్గరైనా సాధించుకుంటే అన్నీ అవుతాయి. సాధించుకోకపోతే కుక్కుడు లెక్క అవుతాం. ఎప్పుడో నేను అంత దూరం పోతానా అంటే ఏం చేయగలుగుతాం? కాళ్ళు మన దగ్గర ఉన్నాయి, నొత్తాయో ఏమో. అంత దూరం పోతే అంటే మన కాళ్ళు ఎంత సాపైనాయో మీకు తెస్తారే తెలుసు. ఎంత అరకగైతే అంత అరకగైతే చాలా 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 ఆహారం కన్నా ఎక్కువ నడుసుడు ఉండాలనండి. ఆహారం తిని సపరేట్గా కూర్చుండ పెడితే అది ఏమవుతుంది? ఇవన్నీ నొప్పులే చేస్తాయి. ఒక్క నొప్పి పెద్ద మనుషుల వలన చెప్తే 36 నొప్పులు చెప్తారు చిన్న మనుషులు. చిన్న వయసు ఉన్న వాళ్ళు 36 చెప్తారు. కానీ నొప్పుల కొరకే మనం బతికింది. అన్ని పశుపక్షాదులు చేసిన పనులే మనం చేస్తున్నాం. మనకు రామనామం ఎట్లా ఉన్నది అంటే భగవంతుణ్ణి పట్టుకుంటే ఏ నామం అన్నా కానండి, ఒక్క రాముడని చెప్పుడు కాదు, శివుడని చెప్పుడు కాదు, కృష్ణుడని చెప్పుడు కాదు. మనం ఆధ్యాత్మికంగా నడిచేటువంటి అదృష్టం కలిగేటందుకే మీ మల్లాపురము ఆ మహాత్ముడు వచ్చిండు. ఆ మహాత్ముడు ఏమన్నా తీసుకుంటాడు అనండి మీ దగ్గర? వట్టిగానే భయపట్టి వస్తలేరు, బెదిరి చూస్తుంది. ఓ దేవుడు, ఇంకా ఎవరన్నా వస్తే బెదిరి చూడాలి, దొంగోడు వస్తే బెదిరి చూడాలి, భక్తి లేని వాళ్ళు వస్తే బెదిరి చూడాలి. కానీ మహాత్మునికి ఏమున్నదండి? మనము రుణపడి ఉండద్దు. అస్సలు సంగతి తాను చెప్పినటువంటి మాటలు మనం ఆమ్నాయం చేసుకొని రోజు 2 మాటలు ఎక్కువగా, ఎంత బొట్టు మాట తిట్టినా 4 మాటలంటాం. ఆ మాటలు ఎందుకంటావు? ఆయన నన్ను తిట్టే గిసొంటి మాటలే తిట్టిండు అని ఆ మాట 4 మాటల పేరే పిలుచుకుంటాం.